హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోస్లో మనము ఇండియాలో వాట్ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ఓల్డ్ స్లాబ్, అదేవిధంగా న్యూ స్లాబ్, వాటి డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకున్నాం. అయితే జనరల్గా ఇంతకుముందు 2 years బ్యాక్ మనకి ఓన్లీ 1 స్లాబ్ మాత్రమే ఉండేది. 2 years బ్యాక్ సెకండ్ స్లాబ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే గోయింగ్ ఫార్వర్డ్ మనకి అగైన్ ఒకటే స్లాబ్ అనేది ఉంటుంది. అయితే కరెంట్గా ఈ పీరియడ్ లో మనకి 2 స్లాబ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఓల్డ్ స్లాబ్ లో మనము ఎగ్జంప్షన్స్ ని ఫైల్ చేసుకోవచ్చు, న్యూ స్లాబ్ లో ఎగ్జంప్షన్స్ ని చూపించాల్సినంత అవసరం లేదు. అయితే ఈ స్లాబ్స్ అనేది మనం ఎవ్రీ ఇయర్ జరిగే బడ్జెట్ లో వాటిని మైనర్ చేంజెస్ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటారు. అందువల్ల మనం ఏదైతే ఓల్డ్ స్లాబ్ న్యూ స్లాబ్ డిస్కస్ చేశామో అది ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకే అప్లికబుల్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ బడ్జెట్ లో ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే వాటిని మనము కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు వీడియోలో మనం ఏ ఎగ్జామ్షన్స్ ని సబ్మిట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ మనకి అండర్ సెక్షన్ 16 కింద మనం 2 కైండ్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ ని తీసుకోవచ్చు. లైక్ స్టాండర్డ్ డిడక్షన్, ఇది ఇంతకుముందు 25,000 అలా ఉండేది. తర్వాత గవర్నమెంట్ లైక్ ఇంతకుముందు మనం మెడికల్ బిల్స్ ని సబ్మిట్ చేయాల్సి వచ్చేది. సో ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఏం చేశారంటే స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000, అంటే ఈ స్టాండర్డ్ డిడక్షన్ ప్రతి ఒక్కరికి ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే మన టోటల్ ప్యాకేజ్ లో నుంచి స్టాండర్డ్ గా ఈ 50,000 ని ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే లైక్ ఎవరికైతే పర్ మంత్ శాలరీ 15,000 దాటిన దగ్గర నుంచి ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. మన పర్ మంత్ శాలరీ 15,000 క్రాస్ అయితే వాళ్ళు 150 రూపీస్ ని పే చేయాలి. అదేవిధంగా 20,000 పర్ మంత్ క్రాస్ అయితే వాళ్ళు 200 పే చేయాలి. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా అండర్ సెక్షన్ 10 కింద ఎల్టీఏ మనం సబ్మిట్ చేయొచ్చు, అంటే లైక్ లీవ్ ట్రావెల్ అలవెన్స్. దీన్ని మనం నెక్స్ట్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 80GG కింద హెచ్ఆర్ఏ లైక్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 80CC అంటే మనకి 80C కానీ 80CC కానీ మనకి మాక్సిమం అమౌంట్ 1,50,000 వరకు మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 80CCD 1B and 2 అంటే ఎన్పిఎస్ కి 2 కైండ్ ఆఫ్ ఎన్పిఎస్ అనేది ఉంటుంది మనకి. సో దానికి 1B కింద అండర్ 1B కింద 50,000 మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్పిఎస్ అనదర్ కేటగిరీలో 10% ని మనం మన బేసిక్ ప్లస్ డిఏ మీద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అనేది నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లైక్ మన పేరెంట్స్ కి కానివ్వండి లేదా మన ఫ్యామిలీకి కానివ్వండి, వాటి కోసం సెక్షన్ 80D అంటారు. 80D కింద లైక్ సెల్ఫ్ గానీ లేదా స్పౌస్ అండ్ డిపెండెంట్స్ వీళ్ళందరి కోసం ఆల్ టుగెదర్ మనం 25,000 అంటే మన ఫ్యామిలీ వరకు 25,000 ని మనం మాక్సిమం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో హెల్త్ చెకప్ అయినా సరే లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం టుగెదర్ గా మనం 25,000 వరకు మాక్సిమం మనం క్లెయిమ్ చేయొచ్చు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పేరెంట్స్ కోసం ఒకవేళ వాళ్ళకి ఏజ్ లెస్ దాన్ 60 years అయితే 25,000 ని మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు కూడా ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అండర్ 80E కింద ఎడ్యుకేషనల్ లోన్ ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు మనం ఏదైనా హోమ్ లోన్ తీసుకున్నా లేదా ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నా ఓన్లీ ఇంట్రెస్ట్ కి మాత్రమే ఆ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ కి మాత్రమే వాళ్ళు ఎగ్జంప్షన్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఎడ్యుకేషనల్ లోన్ కోసం మీరు మాక్సిమం పర్టికులర్ ఇయర్ లో మీరు ఆ ఇంట్రెస్ట్ 48,000 వరకు మీరు ఎగ్జంప్షన్ చూయించుకోవచ్చు. అదేవిధంగా 80U పర్సన్ విత్ డిజబిలిటీ అంటే లైక్ బ్లైండ్నెస్ కానివ్వండి లేదా ఒకవేళ ఏదైనా ఇయర్స్ ప్రాబ్లం కానివ్వండి లేదా ఏదైనా మెంటల్ ప్రాబ్లం కానివ్వండి, అలాంటి డిజబిలిటీ ఉంటే వాళ్ళు 75,000 వరకు వాళ్ళు ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. అదేవిధంగా సివియర్ డిజబిలిటీ ఉంటే వాళ్ళు 1,25,000 ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 80DDB సెక్షన్ కింద మనం
ట్రీట్మెంట్ అంటే స్పెషల్ డిసీజెస్ లైక్ ఏదైనా క్యాన్సర్, మేజర్ డిసీజెస్ ఉన్నప్పుడు లెస్ దాన్ 60 years ఉంటే వాళ్ళకి 40,000 ఎగ్జంప్షన్ ఉంటుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అయితే 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. అదేవిధంగా 80 TTA అంటే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ 10,000 వరకు ఎగ్జంప్షన్ ఇస్తారు. ఇది సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే మనకి ఎన్ని సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆల్ టుగెదర్ వాళ్ళు కన్సిడర్ చేసి ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ కూడా మనం ట్యాక్స్ పే చేయాలి. అయితే ఎంటైర్ ఇయర్ కి అన్ని అకౌంట్స్ లో కలుపుకొని లైక్ పోస్ట్ ఆఫీస్ అని కానివ్వండి లేదా బ్యాంక్ అకౌంట్స్ అని కానివ్వండి ఆల్ టుగెదర్ సేవింగ్ అకౌంట్స్ కలిపి 10,000 వరకు వాళ్ళు ఎగ్జంప్షన్ అనేది ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ అనేది 10,000 కన్నా ఎక్స్ట్రా ఉంటే అప్పుడు మనము ఏ ట్యాక్స్ స్లాబ్ లో అయితే ఉంటామో ఆ ట్యాక్స్ స్లాబ్ లో మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా 80 CCG అంటే ఇది ఈక్విటీ సేవింగ్ స్కీమ్ మీద 50,000 వరకు మనం ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. ఇదేంటంటే మీరు వెరీ ఫస్ట్ టైం ఈక్విటీలో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఎయిదర్ ఇట్ మే బి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి లేదా షేర్స్ లో కానివ్వండి ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే ఆ ఎంటైర్ ఇయర్ కి 50,000 వరకు మీరు ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో అయినా సరే షేర్స్ లో అయినా సరే ఫస్ట్ టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ లో 50% మాత్రమే ఎగ్జంప్షన్ కి అప్లికబుల్ అవుతుంది. అది అప్పర్ లిమిట్ అనేది 50,000 క్రాస్ అవ్వకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ని మ్యూచువల్ ఫండ్స్ లో కానీ షేర్స్ లో కానీ ఆల్ టుగెదర్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు దాంట్లో 50% అంటే 50,000. సో 50,000 వరకు మీకు ఇక్కడ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్ టుగెదర్ ఒక 60,000 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంటే 60,000 లో 50% అంటే 30,000 అంటే 30,000 వరకు మాత్రం మీకు ఎగ్జంప్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో మాక్సిమం లిమిట్ అనేది 50,000 వరకు వాళ్ళు ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 lakhs ఇన్వెస్ట్ చేసినట్లయితే దాంట్లో 50% 1 lakh అవుతుంది. బట్ అక్కడ మనకి 1 lakh ఎగ్జంప్షన్ అనేది ఉండదు. ఓన్లీ 50,000 మాత్రమే ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అది కూడా ఫస్ట్ టైం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఏదైనా ఒక హోమ్ లోన్ పే చేస్తుంటే దాని ఓన్లీ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ కి 2 lakhs వరకు ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి అండర్ సెక్షన్ 16 కింద స్టాండర్డ్ డిడక్షన్ అనేది మాక్సిమం అమౌంట్ 50,000 వరకు ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 2,400 ఇక్కడ నేను మాక్సిమం క్యాలిక్యులేట్ చేశాను. ఎలా అంటే మంత్లీ శాలరీ ఎవరికైతే 15,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ ఉంటుందో పర్ మంత్ వాళ్ళు 150 రూపీస్ అనేది పర్ మంత్ పే చేయాలి. ఒకవేళ ఎవరికైతే 20,000 క్రాస్ అవుతుందో వాళ్ళు పర్ మంత్ 200 అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయాలి. అంటే ఇక్కడ 200 పర్ మంత్ ఇంటూ 12 months సో టోటల్ 2,400 అనేది ప్రొఫెషనల్ ట్యాక్స్ మీ శాలరీలో డిడక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద మనం చూపించుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ గా 52,400 అనేది ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది అండర్ సెక్షన్ కింద. అదే విధంగా ఇక్కడ హెచ్ఆర్ఏ ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఇది మెట్రో సిటీనా నాన్ మెట్రో సిటీనా అనేది ఉంటుంది. మెట్రో సిటీ అయితే మీకు మీ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ టుగెదర్ లో 50% అనేది మీకు మెట్రో సిటీలో ఉన్న వాళ్ళకి ఎగ్జంప్షన్ దొరుకుతుంది. నాన్ మెట్రో సిటీలో అంటే 40% మాత్రమే దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే మీకు నాన్ మెట్రో కేటగిరీ కిందకి వస్తుంది. బెంగళూరు కానీ చెన్నై కానీ లేదా ముంబై కానీ ఇలాంటి సిటీలన్నీ కూడా మెట్రో సిటీస్ కింద కన్సిడర్ చేస్తారు. హైదరాబాద్ నాన్ మెట్రో సిటీ కింద కన్సిడర్ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే పే స్లిప్ లో మీ బేసిక్ శాలరీ ఎంతైతే ఉంటుందో బేసిక్ శాలరీ ప్లస్ డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ అని ఉంటుంది మీ పే స్లిప్ లో. సో ఆ రెండు టుగెదర్ కలిపి దానిలో 40% హైదరాబాద్ లో ఉండే వాళ్ళకైతే బేసిక్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 ఉందనుకుందాం, డిఏ ఫర్ ఎగ్జాంపుల్ 11,000 ఉందనుకున్నాం. దాంట్లో 40% అయితే ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే మీరు హెచ్ఆర్ఐ కింద చూపించుకోవచ్చు. ఈ హెచ్ఆర్ఐని ఎలా చూపించాలంటే మీకు ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏదైనా ఒక వన్ మంత్ యొక్క రెంట్ రిసిప్ట్ ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అప్ టు 1 lakh వరకు ఓనర్ యొక్క పాన్ నంబర్ అవసరం లేదు. ఒకవేళ మీరు 1 lakh కన్నా ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నట్లయితే అప్పుడు మీరు ఓనర్ పాన్ నెంబర్ ని డిక్లేర్ చేయాల్సి వస్తుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అంటే 1 lakh by 12 అంటే పర్ మంత్ మీకు 8,333 రూపీస్ వస్తుంది. అంటే మీరు ఒకవేళ రెంట్ అనేది 8,333 రూపీస్ కన్నా తక్కువ చూపిస్తే అప్పుడు మీరు ఓనర్ పాన్ నంబర్ అనేది అవసరం లేదు. ఒకవేళ 8,333 రూపీస్ పర్ మంత్ కన్నా ఎక్కువ చూపించాలనుకుంటే మీరు ఓనర్ పాన్ నంబర్ అనేది దాని మీద డిక్లేర్ చేసుకోవాలి. సో రెంట్ రిసిప్ట్ అనేది ఏదైనా ఒక 1 month రెంట్ రిసిప్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అదే ఎంటైర్ ఇయర్ కి అప్లికబుల్ అవుతుంది. సో దాని ప్రకారం మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే మాక్సిమం ఎంత క్లెయిమ్ చేయొచ్చు అంటే ఇక్కడ మీరు నాన్ మెట్రో సిటీలో ఉన్నట్లయితే మీ బేసిక్ శాలరీ ప్లస్ డిఈ ఎంతైతే ఉంటుందో దానిలో 40% మీరు చూడండి. అదే మీరు పర్ మంత్ మాక్సిమం మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పేరెంట్స్ తో మీ ఓన్ హౌస్ లో ఉన్నట్లయితే అప్పుడు మీరు మీ పేరెంట్స్ కి రెంట్ పే చేస్తున్నట్టుగా మనం చూపించాలి. అప్పుడు మీ పేరెంట్స్ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి. ఒకవేళ మీరు 1 lakh అని ఎక్కువ క్లెయిమ్ చేస్తుంటే, ఒకవేళ తక్కువ అయితే కనుక ఆ పాన్ నెంబర్ అవసరం లేదు. మీరు మీ పేరెంట్స్ కి ఎవ్రీ మంత్ ఆ రెంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా మనం రెంట్ రిసిప్ట్ లో డిక్లేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఎల్టీఏ అంటే లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఇది 4 years అనేది ఒక బ్రాకెట్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఎవ్రీ బడ్జెట్ లో వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉంటారు. కరెంట్ లీవ్ ట్రావెల్ ఎల్టీఏ బ్రాకెట్ ఏంటంటే సో 2018 నుంచి నౌ 2021 4 years అంటే 2018, 19, 20, 21. సో ఈ 4 years అనేది ఒక బ్రాకెట్ కరెంట్ బ్రాకెట్ జరుగుతుంది. ప్రీవియస్ బ్రాకెట్ అంటే 2014 నుంచి 2018 వరకు ప్రీవియస్ ఎల్టీఏ బ్రాకెట్. సో ఈ 4 years బ్రాకెట్ లో మనం ఓన్లీ 2 travels మాత్రమే మనం ఎగ్జంప్షన్ తీస్తుంది. అది కూడా ఓన్లీ డొమెస్టిక్ ట్రావెల్ కి మాత్రమే ఈ ఎల్టీఏ అనేది అప్లికబుల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో అప్పుడు మీరు కంపల్సరీ లీవ్ మీద ఉండాలి. నంబర్ 1. అదేవిధంగా ఓన్లీ డొమెస్టిక్ ట్రావెల్స్ కి మాత్రమే అది ఎల్టీఏ అనేది అప్లికబుల్ అవుతుంది. అది కూడా మీకు మీ స్పౌస్ కి మీ యొక్క డిపెండెంట్స్ కి. సో ఈ ఓన్లీ ట్రావెల్ కాస్ట్ మాత్రమే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హోటల్లో ఉన్నా సరే లేదా ఒకవేళ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అని ఇవన్నీ కూడా ఎల్టీఏ కింద క్లెయిమ్ అవ్వవు. ఓన్లీ ట్రావెల్ కాస్ట్ మాత్రమే. మీరు ఒకవేళ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తే ఫ్లైట్ టికెట్స్ చూపించాలి. అది ఒకవేళ మీరు బస్ లో ట్రావెల్ చేస్తే బస్ టికెట్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు ట్రైన్ లో ట్రావెల్ చేస్తే ఫస్ట్ ఏసీ క్లాస్ ని మీరు ఎగ్జంప్షన్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లాస్ట్ 4 years లో మీరు ట్రావెల్ చేయకపోయినట్లయితే అలాంటప్పుడు నెక్స్ట్ బ్రాకెట్ లోకి మీరు ఓన్లీ వన్ ఎల్టీఏని మీరు ఎక్స్ట్రాగా చూపించుకోవచ్చు. అది కూడా ఓన్లీ ఫస్ట్ ఇయర్ లోనే చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2014 నుంచి 2018 ఈ బ్రాకెట్ లో మీరు అసలు ట్రావెల్ చేయలేదనుకోండి. 2018 నుంచి 2021 లో సో ఓన్లీ 2018 ఇయర్ మాత్రమే ఎక్స్ట్రా అంటే 1 అంటే ప్రీవియస్ బ్రాకెట్ లో నుంచి 1 ట్రావెల్ ని 2018 ఓన్లీ ఫస్ట్ ఇయర్ లో మాత్రమే మనం ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. రిమైనింగ్ 3 years లో అంటే 2019, 20, 21 రిమైనింగ్ 2 ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. జనరల్ గా 4 years బ్రాకెట్ లో ఓన్లీ 2 ట్రావెల్స్ మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఒకవేళ ప్రీవియస్ బ్రాకెట్ దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే ఓన్లీ 1 ట్రావెల్ లో మాత్రమే మీరు ఇక్కడ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అది కూడా ఈ న్యూ బ్రాకెట్ ఇయర్స్ లో ఓన్లీ ఫస్ట్ ఇయర్ లోనే మీరు ఎగ్జంప్షన్ చూపించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 80C కింద దీన్ని మనం చాప్టర్ 4A డిడక్షన్ అంటాం. 80C కింద అంటే ఇది ఏంటంటే టోటల్ మాక్సిమం అమౌంట్ 1,50,000 వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 1,50,000 లో మీకు మీ యాజ్ పర్ యువర్ పే స్లిప్ లో మీకు పిఎఫ్ ఎంతైతే కట్ అవుతుందో ఆ పిఎఫ్ అనేది ఈ పార్ట్ ఆఫ్ 1,50,000 లోనే ఉంటుంది. అంటే ఆ పిఎఫ్ అమౌంట్ ని మీరు తీసేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ మీకు ఒక 5,000 డిడక్ట్ అవుతుంది అనుకుంటే 5,000 into 12 అంటే 60,000 ని మీరు సబ్ట్రాక్ట్ చేసుకొని రిమైనింగ్ 90,000 కి మాత్రమే మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి లైక్ మీరు ఎల్ఐసి అనుకోండి లేదా పీపీఎఫ్ అనుకోండి లేదా మీరు బయట ఏదైనా లైక్ ఈక్విటీ లింక్డ్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్ సో వాటిలో కానివ్వండి. సో ఏదైనా సరే ఏదైతే మీరు ట్యాక్స్ సేవింగ్స్ కోసం చేస్తారో రిమైనింగ్ 90,000 మాత్రమే మీరు
చూపించవచ్చు. అంటే పిఎఫ్ ఎంతైతే ఉంటుందో అది 1,50,000 లో నుంచి పార్ట్ అవుతుంది. సో అందువల్ల 1,50,000 లో నుంచి మీ పిఎఫ్ అమౌంట్ ని సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మీరు ఇక్కడ ఈ 1,50,000 లో మీరు ఏటీసీలో చూపించుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు ఏదైనా హోమ్ లోన్ ఉందనుకోండి, ఆ హోమ్ లోన్ యొక్క ప్రిన్సిపల్ ని కూడా మీరు ఈ 1,50,000 లో చూపించుకోవచ్చు. ఇంట్రెస్ట్ నేమో సపరేట్ గా మనం ఎగ్జామ్షన్ కింద చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎన్పిఎస్ ని ఇక్కడ మనకి 2 కైండ్స్ ఉంటాయి. మనం ఈ టైర్ 1 లోనే 2 కైండ్స్ మనం ఎన్పిఎస్ ని మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అంటే మనం ఒకవేళ ఓన్ గా ఎన్పిఎస్ అకౌంట్ బయట ఓపెన్ చేసి దాంట్లో మీరు పే చేసినట్లయితే అప్పుడు ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి మీరు 50,000 అనేది మీరు అండర్ 1B అండర్ 80CCD 1B కింద 50,000 ని మీరు ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. ఇదేంటంటే 80CCD 2 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. అంటే ఇదేంటంటే ఎంప్లాయర్ ఏం పే చేయరండి. ఇదేంటంటే మీ శాలరీలో నుంచే ఎంప్లాయర్ డిడక్ట్ చేసి, అంటే మీ బేసిక్ ఎంతైతే ఉంటుందో అది ప్లస్ డిఏ దాంట్లో 10% ఆఫ్ అమౌంట్ ని వాళ్ళు మీ శాలరీలోంచి డిడక్ట్ చేసి ఎన్పిఎస్ అకౌంట్ కి పంపిస్తూ ఉంటారు. మీరు సేమ్ అమౌంట్ ని మీరు ఎగ్జామ్షన్ కింద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దాన్ని ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటారు. అదేవిధంగా 80D అంటే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్సెస్. అంటే లైక్ మీ ఫ్యామిలీకి అయినా సరే, మీ పేరెంట్స్కి అయినా సరే, మీరు ఎంతైతే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు హెల్త్ చెకప్ చేయించుకున్నా సరే, ఒకవేళ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు అనుకోండి, ఆ హెల్త్ చెకప్ ప్లస్ మీరు ఎంతైతే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు ప్రీమియం పే చేస్తున్నారో ఆ ప్రీమియం టుగెదర్ కలిపి మీ ఫ్యామిలీ వరకు 25,000 ఉంటుంది. అదేవిధంగా పేరెంట్స్ కి 25,000 ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అయితే 50,000 వరకు మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ మీరు ఒకవేళ న్యూగా జాబ్ స్టార్ట్ చేసినట్లయితే, మీకు ఎడ్యుకేషనల్ లోన్ ఉన్నట్లయితే అప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ ని మాక్సిమం 48,000 వరకు మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా పర్సన్ డిజేబిలిటీ కింద ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసినట్లుగా పర్సన్ డిజేబిలిటీ కింద either 75,000 కానీ లేదా 1,25,000 ని మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిజేబిలిటీ. అదేవిధంగా స్పెషల్ డిసీజెస్ కింద ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతున్నట్లయితే అలాంటి వాళ్ళకి లెస్ దాన్ 60 years అయితే వాళ్ళు 40,000 వరకు మీరు క్లెయిమ్ చేయొచ్చు, ఎగ్జామ్షన్ కింద క్లెయిమ్ చేయొచ్చు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ అయితే 1 lakh ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసినట్లుగా ఇంట్రెస్ట్ అండ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ కింద 10,000 ని, అదేవిధంగా ఈక్విటీ సేవింగ్స్ కింద 50,000 ని, సో మీకు ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 50% ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అది కూడా ఫస్ట్ ఇయర్ కే కన్సిడర్ చేస్తారు. అది కూడా మాక్సిమం క్యాప్ 50,000 మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీకు హోమ్ లోన్ కనుక ఉంటే ఆ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అనేది 2 lakhs వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో టోటల్ గా మీరు ఎంతైతే ఎగ్జామ్షన్ చూపించవచ్చు అంటే ఇక్కడ మనకి 50,000 నుంచి 2,400 అంటే 52,400 అనేది ఇక్కడ ఎగ్జామ్షన్ చూపించవచ్చు. అదే విధంగా ఇక్కడ 1,50,000 అంటే ఆల్మోస్ట్ 2 lakhs ఇక్కడ అవుతుంది అరౌండ్. సో 1,50,000 2 lakhs అవుతుంది. ఈ 2 lakhs ప్లస్ మీరు ఒకవేళ ఎన్పిఎస్ పే చేసినట్టయితే అదొక 50,000 అంటే 2,50,000 చూపించవచ్చు. అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అంటే 25,000 మీ ఫ్యామిలీ కోసం, అదే విధంగా పేరెంట్స్ కోసం ఇక్కడ ఒక 50,000 అంటే టోటల్ ఒక 3 lakhs వరకు ఇక్కడ మీరు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. మోస్ట్లీ ఈ ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఉండకపోవచ్చు. అదే విధంగా డిజేబిలిటీ అనేది కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అది మనం డిస్కస్ చేయట్లేదు. ట్రీట్మెంట్ కూడా అది ఇవన్నీ కూడా కొంచెం రేర్ కేసెస్ కాబట్టి వీటిని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ మనం ఈ హోమ్ లోన్ మాక్సిమం పీపుల్ కి ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు 2 lakhs వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 5 lakhs వరకు మనం ఎగ్జామ్షన్స్ టోటల్ గా అంటే హోమ్ లోన్ కానివ్వండి, ఎన్పిఎస్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సూరెన్స్ హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేదా ఏటీసీ 1,50,000 కానివ్వండి, లేదా స్టాండర్డ్ టోటల్ ఒక 5 lakhs వరకు మనకి మాక్సిమం పాసిబిలిటీ అనేది ఎగ్జామ్షన్ కింద తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. ఐ హోప్ మీకు ఈ ఎగ్జామ్షన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సో దట్ నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్ గా ఆ ఎగ్జాంపుల్ లో మనం ట్యాక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.